సిట్ నోటీస్ ఒక ట్రాష్ అంటూ కొట్టిపారేశారు హరీష్ రావు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనని విచారణకి పిలిచారని విమర్శించారు. అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగారని అన్నారు. బొగ్గు కుంభకోణంపై ప్రశ్నించినందుకే నోటీసులు ఇచ్చారని, సీఎం బావమరిది సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. సీఎంకి ధైర్యం ఉంటే తనని రాజకీయంగా ఎదుర్కోవాలని, తాను మాత్రం ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకోనన్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఉత్త సొల్లు, ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఆధారం లేనటువంటి మాటలు, అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఓ గంట అడుగుడు, గంట అడగంగానే పైకెళ్ళి ఫోన్లు వస్తాయి, బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని మళ్ళీ వచ్చుడు, మళ్ళీ ఒక అర్ధగంటను గంట అడగంగానే మళ్ళీ సైగలు వస్తాయి, బయటకు వెళ్ళి ఫోన్ అనగానే మళ్ళీ బయటకు పోవుడు. నువ్వు చీటికి మాటికి సిట్లు వేస్తున్నావు కదా, కమిషన్లు వేస్తున్నావు కదా. ఇవాళ మేము అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నాం. నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు, నీ బావమరిదే ఈ రింగుకు మొత్తం కింగ్ పిన్ను, నీ బావమరిదే ఈ సింగరేణిలో వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిండు. నువ్వు అంత నిజాయితీపరుడు అయితే, తప్పు చేయకపోతే కమాన్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు, మేము రుజువు చేస్తాం. ధైర్యం ఉంటే ఆదేశించు. అంటే మీ భాగోతాలు బయటపడ్డాయి. మాకు ఉద్యమాల నుంచి వచ్చిన కార్యకర్తలం మేము. కేసీఆర్ గారి నాయకత్వంలో రాటుదేలిన బీఆర్ఎస్ బిడ్డలం, తెలంగాణ ఉద్యమ కన్న బిడ్డలం. ఉద్యమాలు పోరాటాలు మాకు కొత్త కాదు, అక్రమ కేసులు అంతకంటే కొత్త కాదు, అరెస్టులు అనేటివి మాకు కొత్త కాదు. ఆనాడైనా కేసీఆర్ గారి నాయకత్వంలో వందలాది కేసులు పెట్టిన నిజాయితీగా తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడినాం. జైళ్లలో పెట్టిన రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ కోసం పోరాడినాం. నువ్వు విచారణ ఒప్పుకోలేదంటే, నువ్వు విచారణకు ముందుకు రాలేదంటే, నీ బావమరిది కుంభకోణం చేసింది నిజం, కుంభకోణం జరిగింది నిజం. అందుకే నువ్వు భయపడి విచారణ జరుపుతలేవని మేము భావించాల్సి ఉంటుంది. నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. లేదంటే మా అంటే 2 ఏళ్లే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం, విచారణ జరిపేది ఖాయం, మీ అవినీతిని కక్కిచ్చేది ఖాయం, కటకటాల వెనుక మిమ్మల్ని పెట్టేది ఖాయం.